హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు రాగిణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా రోజులకి మళ్ళీ మీ ముందుకొచ్చానండి. పచ్చడితో వచ్చేసాను. అదేం పచ్చడంటే గోంగూర పండుమిర్చండి. సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడండి. అది ఎలా పట్టానో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. లాస్ట్ వరకు చూడండి. మరెందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా? నేనైతే 25 కట్టలు గోంగూర కట్టలు తెచ్చానండి. తెచ్చి శుభ్రంగా ఒలిచేసుకుని ఫుల్గా నీళ్లు పెట్టేసి కడిగేసానండి. ఉప్పు వేసానండి, అది మిస్ అయింది. ఒక 3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసుకుని ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలండి. ముందు రోజల్లా ఆరిపోవాలండి. రేపొద్దున మనం పచ్చడి పడదాం అనుకోగా ముందు రోజే ఆరబెట్టేసుకోవాలండి. ఒక రోజల్లా పచ్చడికి గోంగూర శుభ్రంగా ఆరబెట్టేసుకోవాలండి. లేదంటే పాడైపోతుంది. అది నీడన ఫ్యాన్ గాలిన ఆరాలండి. తడంటూ ఉండకూడదు. అలాగే పండుమిర్చి కూడా 1 కేజీ తీసుకున్నానండి. తీసుకుని తొడాలు వలవకుండా ముందే శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టుకుని తర్వాత తొడాలు తీసానండి. తర్వాత దీనికి 200 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. 200 గ్రాముల చింతపండు నీట్గా క్లీన్ చేసేసుకుని రెడీ చేసుకున్నాను. ఈనెలు అవి ఏమైనా ఉన్నా తీసేసుకోవాలండి. అలాగే గోంగూరని చక్కగా ముందుగా వేపేసుకోవాలండి. ఆయిల్ ఏమీ వేయవసరం లేదు. వేయకుండా చక్కగా డ్రైగా అలా వేపేసుకోవడమేనండి. చింతపండు 200 గ్రాములు సరిపోతుందండి. ఎందుకంటే పుల్లటి గోంగూర అండి, ఇది ఎర్ర గోంగూర అంటారు. మంచి గోంగూర వేరు, ఇది వేరు కదండి. మీకు తెలియదేం కాదు, మీకు తెలుసు కదా. పుల్లటి గోంగూర అండి. పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి చింతపండు నేను 200 గ్రాములే తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు అలా వేపేసుకుని ఒక దాంట్లోకి తీసేసుకోవాలండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా గోంగూర అంతా కూడా వేసేసుకుని అలాగే వేపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనం శుభ్రం చేసుకున్న చింతపండుని ఉడకపెట్టుకోవాలండి. ఒక గిన్నె పెట్టుకుని ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకున్నాను. అవి కాస్త మరగనిచ్చి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండుని అందులోకి వేసేసుకుని చల్లారిపోవాలండి. చల్లారిపోయాక ఒక కన్నాల గిన్నెలోకి తీసేసుకుని మెత్తగా తీసేసుకున్నానండి. ఈనెలు లేకుండా. మరి లాంగ్ అయిపోద్దని అది చూపించలేదండి. అలా మెత్తగా ఈనెలు ఏమి పిప్పి లేకుండా తీసేసుకుని పొయ్యి మీద పెట్టుకుని కాసేపు ఉడకనివ్వాలండి. ఇలా ఉడకడం వల్ల పచ్చడిలో వేసినప్పుడు నిల్వ ఉంటుందండి. ఇది ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకుని చల్లారిపోవాలండి మొత్తం. తర్వాత పండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పండుమిరకాయ గోంగూర పచ్చడి. మీలో ఎంతమందికి గోంగూర పండుమిర్చి పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే గల్లులుప్పు తీసుకున్నానండి. గల్లులుప్పుని ఎండబెట్టి మిక్సీలో వేసానండి. మిక్సీలో వేసి మెత్తగా సాల్ట్ లాగా చేసుకున్నాను. అది ఇప్పుడు అందులోకి వేసేసుకుంటున్నాను. 1/2 కేజీ ఉప్పుని మిక్సీ పట్టుకున్నానండి. కావాలంటే మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు. ముందే ఎక్కువ వేసేసుకుంటే బాగోదు కదా అని నేను తగ్గించి వేసుకున్నానండి. 1/2 కేజీ ఉప్పు అండి అది. కొంచెం పండుమిర్చిని, కొంచెం పసుపుని, ఉప్పుని వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. మొత్తం అలాగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు గోంగూర చూపించాను కదండి, అలాగా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుని మిక్సీ పట్టిన పండుమిర్చి పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను. మొత్తం అన్నీ అలాగే ఉప్పు, పసుపు వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. ఇప్పుడు గోంగూర పండుమిర్చి కలిపి మళ్ళీ మిక్సీ పట్టాలండి. అలా కచ్చాబచ్చాగా పట్టుకుంటే మళ్ళీ గోంగూర వేస్తాం కదా, అప్పటికి సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా గోంగూర వేసుకుంటూ గోంగూర ఒకసారి మిక్సీ పట్టాక అప్పుడు మళ్ళీ పండుమిర్చి వేసుకుందాం. అలా కచ్చాబచ్చాగా కాస్త పట్టాక ఇప్పుడు పండుమిర్చిని వేసుకుని మిక్సీ పట్టుకుందాం. రెండోసారి కూడా మళ్ళీ వేస్తున్నానండి. ఫస్ట్ సారి వేసింది పక్కన పెట్టాను. ఇప్పుడు రెండోసారి వేసింది మీకు చూపిస్తాను. అలా ముందుగా గోంగూరని మిక్సీ పట్టాక పండుమిర్చిని వేసుకోవాలి. పండుమిర్చి పేస్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి.
వీడియోలో చూపిస్తున్నట్టు అలా కచ్చాబచ్చాగా ఉంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడి. మొత్తం అంతా అలాగే వేసేసుకున్నాను. ఇప్పుడు మిగతావన్నీ కలిపేసుకుందామండి అందులోకి. మనం ఉడకపెట్టుకున్న చింతపండు పేస్ట్ని అందులోకి వేసేసుకుందాం. తర్వాత మెంతిపిండి ముందుగానే వేపుకుని రెడీ చేసుకున్నానండి. 1.5 స్పూను మెంతిపిండి వేసుకుందాం. ఇందులోకి ఆవపిండి వేయరండి, ఆవపిండి టేస్ట్ బాగోదు ఇందులోకి, గోంగూర పచ్చడిలోకి. అలాగే 1/2 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. 1/2 కేజీ వెల్లుల్లిపాయలు సగమేమో ఇలా పేస్ట్ లాగా వేసేసుకుని దీంట్లో కలిపేసుకున్నాను. మిగతావి తాలింపులో వేస్తాను అన్నమాట అండి. అది మొత్తం కలిపేసుకోవాలి. చేతులతో కలుపుతున్నానని ఏమనుకోవద్దండి, ఇలా కలిపితేనే బాగా కలుస్తుంది. గరిటతో కలిపితే అంత బాగోదు. మొత్తం చేతులతో కలిపేసుకుని ఓ దగ్గర పెట్టుకుని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ అయితే నేను కేజీ పడద్దండి, కానీ 3/4 కేజీ వేసుకున్నాను. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కాక ఆయిల్ కొంచెం పక్కకు తీసుకున్నానండి, తాలింపు పెట్టేటప్పుడు పొంగిపోద్దేమోనని. ఆయిల్ మరగనిచ్చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత తాలింపు పెట్టాక మిగతా ఈ తీసిన ఆయిల్ అందులో పోసుకుని పచ్చళ్ళలోకి వేసేసుకుందాం. తర్వాత 2-3 స్పూన్లు ఆవాలు వేసుకున్నాను. ఆవాలు కాస్త చిటపటలాడనిచ్చి పచ్చిశనగపప్పు వేసుకుందామండి 2-3 స్పూన్లు. అది కూడా కాస్త వేగనివ్వాలి. అది కూడా కాస్త వేగాక జీలకర్ర వేసుకుందాం 2 స్పూన్లు. జీలకర్ర కూడా వేగాక కొంచెం సాయమినపప్పు వేసుకుందాం. సాయమినపప్పు వేగాక గుప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. అదే అండి, 1/2 కేజీలో సగమేమో అందులో వేసాము, మిగతాయన్నీ ఇందులోకి వేసేసుకున్నాను. మధ్య మధ్యలో తింటూ ఉంటే భలే ఉంటాయి వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు కూడా వేగాక కరివేపాకును వేసుకుందాం. కరివేపాకు నీట్గా కడిగేసుకుని ఆరబెట్టుకుని తడనేది లేకుండా గుప్పెడు కరివేపాకు అయితే వేసేసాను. అది కూడా వేగాక ఎండుమిర్చి వేసుకుందాం. 10-12 ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసేసుకుందాం. ఇప్పుడు తాలింపునంతా బాగా వేగనివ్వాలి. వేగనిచ్చి చల్లారి పెట్టుకోవాలి. చల్లారాకే పచ్చడిలో కలపాలండి. నిలవ పచ్చడికి ఎప్పుడైనా తాలింపు చల్లారి పెట్టుకుని కలుపుకోవాలి. మిగతా ఆయిల్ కూడా తీసి పక్కన పెట్టిన ఆయిల్ కూడా అందులోకి వేసేసుకున్నానండి. వేసేసుకుని ఇప్పుడు పచ్చడిలోకి వేసేసుకుందాం. పూర్తిగా చల్లారిపోయిందండి తాలింపు, వేసేసుకుందాం. వేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మరి నేను ఎలా పెట్టానో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మొత్తం కలిపేసుకుని రేపొద్దునికి ఏదైనా చేసేలో కానీ జాడీలో పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుందండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.